వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ తెలంగాణ తల్లి వద్ద ఆటో యూనియన్ నాయకుడు సయ్యద్ ఉమర్ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు, డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 5,000 మంది ఆటో డ్రైవర్లకు కేటీఆర్ వ్యక్తిగత నిధులతో 5 లక్షల ఉచిత ప్రమాద బీమా అందజేయాలని తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఈ కార్యక్రమం అలరారింది. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు మాట్లాడారు. మహాలక్ష్మి ఉచిత బస్సు సేవల వల్ల ఇప్పటికే 200 మంది ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడ్డారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ తమ కుటుంబాలకు భరోసా కల్పించారని, ఈ నిర్ణయం ఆటో కార్మికుల జీవితాల్లో గొప్ప మద్దతుగా నిలుస్తుందని పేర్కొంటూ బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్, సిరిగిరి చందు, జోగిని శంకర్లు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అంజద్ పాషా, మహమ్మద్ రఫీ, ఎండి వకీల్, మేడిపల్లి రాజు, బొజ్జ సుకుమార్, ఎంఏ జావేద్, మిఠాయి శంకరయ్య, బొడిగె దుర్గయ్య, పెంట రాజేష్, ఎండి అలీ షేక్, ఎండి అబ్దుల్ పాషా, రుద్రారం లింగయ్య, సుంకపాక దేవరాజు, నవీన్ సుంకపాక, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాల మా కేటీ రామారావు గారు ఈరోజు 5,000 మందికి రాజన్న సిరిసిల్ల జిల్లాల ఆటో యూనియన్ వాళ్ళకు కార్మికులకు బీమా మాకు ఉచిత బీమా మాకు ప్రమాద బీమా ఇచ్చినందుకు వారికి మేము జిల్లాల ఆటో యూనియన్ పక్షాన ఆయనకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎక్కాడితే డొక్కాడని ఆటో కార్మికుల గురించి ఈ బస్సులు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మేము చాలా నష్టపోయినాం. మాకు బాగా ఇబ్బంది అవుతుంది. మేము పిల్లలకు పోషించాలంటే వాళ్ళకి చదువులకు కానీ దానికి కానీ చాలా ఇబ్బంది అవుతుంది. చాలామంది ఆటో కార్మికులు ఈ బస్సులు చాలా అయిపోయినాక బాగా మంది కూడా వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కేటీ రామారావు గారు ఈరోజు మాకు ఒక 5 లక్షల బీమా పదగించినందుకు వారికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పి మేము పేరున వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వ్యాప్తంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు 5,000 మంది ఆటో కార్మికులకు ఉచిత బీమా 5 లక్షల ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. ఇందుకు గాను వేములవాడ పట్టణంలో ఇమ్లా డివిజన్ ఆటో కార్మికులకు కూడా ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. దీనికి కేటీఆర్ గారికి కృతజ్ఞత చెప్తా ఉన్నాం. ఈ మహాలక్ష్మి ఫ్రీ బస్ పథకం వచ్చిన పంచలి ఎంతోమంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. ఆటో కార్మికుల పరిస్థితి రికార్డు డొక్కాడిన పరిస్థితి. దీనికి కేటీఆర్ గారు బాధపడి అండగా ఉంటానని ఆటో కార్మికులకు 5 లక్షల ఉచిత బీమా చేయించడం జరిగింది. దానికి మేము వేములవాడ పట్టణ డివిజన్ ఆటో కార్మికుల తరఫున కృతజ్ఞత చెప్తా ఉన్నాం. కేటీఆర్ సార్ ఈరోజు వేములవాడ పట్టణంలోని తిప్పాపురం ఆటో కార్మికుల ఆధ్వర్యంలో మరి ఆటో కార్మిక నాయకులు ఉన్నారు, అంజద్, రఫీకు మరియు మిగతా నాయకుల ఆధ్వర్యంలో కేటీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి కేటీఆర్ గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి 5,000 మంది ఆటో కార్మికులకు ఉచిత ప్రమాద బీమా 5 లక్షల రూపాయల ప్రమాద బీమా చేయించడం కొరకు మరి ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత మహిళా బస్సు పథకం ద్వారా ఎంతోమంది ఆటో కార్మికులు మరి ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు 1,000 రూపాయల చొప్పున వీరికి ఆటో కార్మికులకు ఇస్తా అని చెప్పి మాట తప్పింది. మరి ఇప్పటికి 2 సంవత్సరాల నుంచి మరి ఈ ఆటో కార్మికులను పట్టించుకునే పాపాన పోలేదు. మరి రెక్కాడితే కానీ డొక్కాడని ఈ ఆటో కార్మికుల మరి రోజువారీ జీవన విధానం అస్తవ్యస్తంగా ఉంది. మరి వారిని గ్రహించి మరి కేటీఆర్ గారు వీరికి భరోసా ఇచ్చినందుకు మరి వారికి ఆటో కార్మికుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఎన్ని కార్లు వచ్చినా, ఎన్ని బస్సులు వచ్చినా ఆటో లేని నడవని దేశం భారతదేశం. ఆ ఆటో కార్మికులు దీన పరిస్థితిలో ఉన్నారు. ఆ దీన పరిస్థితి చూసి మన మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపు 5,000 మందికి ఇన్సూరెన్స్ సొంత ఖర్చులతో ఆయన ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. వారికి ప్రమాదవశత్తు చనిపోతే వాళ్ళ కుటుంబానికి అండగా ఒక 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఈరోజు చేయడం జరిగింది. ఈ ఇన్సూరెన్స్ చేసినందుకు వారికి ఈరోజు వేములవాడ స్థానిక తిప్పాపురంలో తెలంగాణ తల్లి విగ్రహం కాడ పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ పాలాభిషేకంలో వేములవాడ ఆటో యూనియన్ సభ్యులందరూ పాల్గొన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున, వేములవాడ నియోజకవర్గం చెల్లిమేడ గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మరి వేములవాడకు సంబంధించిన ఆటో కార్మికులందరూ మరి కేటీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి అదేవిధంగా కేటీఆర్ గారు డ్రైవర్లందరికీ మరి ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ప్రమాద బీమా
ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. దానికి మరి ఇక్కడ పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు పాల్గొని ఆ కేటీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంది అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పరిపాలనలో మరి ఆటో కార్మికుల పొట్టకొట్టి మరి అదేవిధంగా వాళ్ళకి ఇస్తానటువంటి హామీ ఎవరైతే 10,000 నెలకు 10,000 ఇస్తానటువంటి హామీని కూడా మేమరిచి మరి ప్రభుత్వంలో ఆటో కార్మికుల పరిస్థితి బాగలేనందున మా కేటీఆర్ ముందుకు వచ్చి మరి ఈ సహాయం చేయడం జరిగినందుకు చాలా గర్వంగా మరి డ్రైవర్లందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలియజేస్తున్నారు.